తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం సాయంత్రానికి తీరం దాటే అవకాశం ఉంది. గడిచిన 6 గంటల్లో 8 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. వేగం తగ్గే కొద్దీ బలం పుంజుకునే ఛాన్స్ ఉంది. పోర్ట్ బ్లేయర్కి పశ్చిమాన 550 కిలోమీటర్లు, చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 850 కిలోమీటర్లు, విశాఖపట్నానికి ఆగ్నేయంగా 880 కిలోమీటర్లు, కాకినాడకి ఆగ్నేయంగా 880 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. అక్టోబర్ 28 సాయంత్రానికి కాకినాడ సమీపంలో తీవ్ర తుఫాన్గా తీరాన్ని దాటే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. గరిష్టంగా గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీనున్నాయి. ప్రస్తుతం బంగాళాఖాతంలో వాయుగుండంగా గంటకు 8 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. తీరానికి సమీపించే కొద్దీ ఉధృతి ప్రభావం చాలా ఎక్కువగా ఉండే అవకాశాలు పెరుగుతున్నాయి. 100 కిలోమీటర్ల పైబడిన వేగంతో ప్రచండ గాలులు వీస్తాయి. దీంతో విశాఖలోని డాప్లర్ రాడార్తో పాటు తుఫాన్ హెచ్చరికల కేంద్రం క్లోజ్ మానిటరింగ్ చేస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం సాయంత్రానికి తీరం దాటే అవకాశం కనిపిస్తోంది. గడిచిన 6 గంటల్లో 8 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. వెదర్ కి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రవిచంద్ర లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, ఏం చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు? తీవ్ర వాయుగుండ ప్రభావంతో ఏపీ తీరం వెంబడి ఇప్పటికే బలమైన ఈదురుగాలు వీస్తున్నాయి. ఈ గాలుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. ఈరోజు రాత్రికి లేదా రేపు తెల్లవారుజామున తుఫానుగా ఏర్పడుతుంది. ఇంత తుఫాను ఏర్పడిన తర్వాత అది దాదాపు 2 రోజుల పాటు, అంటే దాదాపు 48 గంటల పాటు సముద్రంలోనే కొనసాగుతూ బలపడే సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. గంటకు 8 కిలోమీటర్ల వేగం అనేది చాలా నెమ్మదిగా ఈ తుఫాను కదులుతున్నట్టుగా మనం అంచనా వేయాల్సి ఉంటుంది. అది ఎంత నెమ్మదిగా కదిలితే అంత బలోపేతమవుతుంది. గాలుల తీవ్రత కూడా పెరుగుతుంది. ఈసారి ఇది సివియర్ సైక్లోనిక్ స్ట్రామ్గా ఐఎండీ ఇప్పటికే గుర్తించింది. గంటకు 110 నుంచి 120 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని కూడా అందుకునే అవకాశం ఉంది. తీర ప్రాంతం వెంబడి ఈవేళ సాయంత్రం నుంచి కూడా భారీ వర్షాలు కురవబోతున్నాయి. రేపు ఎల్లుండు భారీ నుంచి అతి భారీ, తుఫాను తీరాన్ని దాటిన తర్వాత అత్యంత భారీ వర్షాలు కూడా నమోదవుతాయని ఐఎండీ అంచనా వేసింది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలను తీసుకుంటోంది. ప్రస్తుతం విశాఖపట్నానికి కాకినాడకు దాదాపుగా 850 కిలోమీటర్ల దూరంలో ఈ కేంద్రీకృతమైన తీవ్ర వాయుగుండం క్రమేపీ బలపడుతున్న తరుణంలో ప్రికాషన్స్ అయితే చాలా ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తీర ప్రాంతంతో పాటుగా రహదారులు, అంటే ప్రధాన రహదారులు కానీ లేకపోతే అంతర్గత రోడ్లపై ప్రయాణాలను వచ్చే 3 రోజులు వాయిదా వేసుకోమని వాతావరణ శాఖ ఇప్పటికే సూచనలు జారీ చేసింది. ప్రచండ గాలులు వస్తాయి, చెట్లు కూలిపోయే ప్రమాదం ఉంటుంది. ఎక్కడికక్కడ విధ్వంసకర పరిస్థితులు సృష్టించే విధంగా ఈ తుఫాను వాతావరణం కనిపిస్తోంది. తుఫాను చుట్టూ ఉన్న విడ్త్ కావచ్చు, లేకపోతే దాని యొక్క పరిధిని చూసినప్పుడు అది ఎక్కడ తీరాన్ని దాటినా, అది కాకినాడ దగ్గర తీరాన్ని దాటినా, విశాఖ దగ్గర తీరాన్ని దాటినా కూడా దాని విస్తృతి చాలా ఎక్కువగా ఉంది. గాలుల తీవ్రత కూడా కోస్తా జిల్లాలన్నింటి మీద ఉండబోతోంది. కాబట్టి ఎక్కడికక్కడ చెట్లు కూలిపోవడం కానీ, కచ్చా ఇళ్లు కాదు, లేకపోతే టెంపరీ షెడ్లు లాంటి వాటికి కూలిపోయే ప్రమాదం ఉంటుంది. ఒక విధంగా ఇది ఒక విధ్వంసకర తుఫానుగానే ఐఎండీ భావిస్తోంది. దాని తీవ్రతను తీరానికి దగ్గరగా వచ్చే కొద్దీ కూడా మరొకసారి అనాలిసిస్ చేసే అవకాశం ఉంటుంది. ఇది తీవ్ర వాయుగుండం తీరానికి సమీపించిన తర్వాత ఒక రీకర్వ్ తీసుకునే అవకాశం ఉంది. అది దాని మార్గాన్ని మార్చుకొని కోస్తా జిల్లాలో ప్రధానంగా ఉత్తరాంధ్ర వైపు పయనించే సూచనలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాతావరణ శాఖ అంచనా ప్రకారం మచిలీపట్నం కాకినాడ మధ్య తీరాన్ని దాటుతుందని ఇప్పటివరకు అంచనా వేస్తున్నప్పటికీ దాని గమనం అటు ఇటు అయ్యే సూచనలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. ఆ గమనం కానీ మారితే అటు కళింగపట్నానికి మచిలీపట్నానికి మధ్యలో ఏదో ప్రాంతంలో అది హీట్ అయ్యే అవకాశం ఉంది. తుఫాను తీరాన్ని తాకిన సమయంలో గరిష్ట వేగంతో గాలులు వీస్తాయి కాబట్టి విధ్వంసకర పరిస్థితులు ఉంటాయన్న అంచనాలు అయితే చాలా స్పష్టంగా ఉన్నాయి. ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లను యంత్రాంగం అప్రమత్తం చేసింది. కాకినాడ, అనకాపల్లి జిల్లాల కలెక్టర్లు ఇప్పటికే స్కూళ్లకు సెలవులు ప్రకటించిన పరిస్థితి. ప్రస్తుతం నేను విశాఖ బీచ్లో ఉన్నాను. ఈ ఒక విధంగా తుఫాను ముందు ప్రశాంత వాతావరణం లాగానే ఇక్కడ పరిస్థితి కనిపిస్తోంది. అలల తాకిడి ఇప్పుడిప్పుడే పెరుగుతూ ఉంది. గాలులు వేగం తీరం వెంబడి తీరం ఆవలా కూడా గాలుల ఉధృతి పెరుగుతున్న తరుణంలో తీవ్ర వాయుగుండం తీరానికి సమీపించే కొద్దీ అది బలపడుతూ తుఫానుగా మారుతున్న క్రమంలో గాలుల తీవ్రతతో పాటుగా వర్షాలు, అలాగే దాని యొక్క ప్రభావం కూడా చాలా స్పష్టంగా కనబడబోతోంది. ఇప్పటికే మత్స్యకారులు, తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులు, వేటకు వెళ్లిన మత్స్యకారులందరినీ కూడా సురక్షితంగా వెనక్కి రమ్మని ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రధానంగా విశాఖపట్నం నుంచి 1600 పైన బోట్లు వెళ్తే అందులో 80 వరకు బోట్లు ఇప్పటికే సముద్రంలో ఉన్నట్టుగా ఫిషరీస్ డిపార్ట్మెంట్ అంచనా వేసింది. వారందరినీ కూడా పారాదీప్తో పాటు సమీపంలో అందుబాటులో ఉన్న
ఫిషింగ్ హార్బర్లకు సురక్షితంగా చేరుకోమన్న హెచ్చరికలు కూడా ఉన్నాయి. తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులంతా కూడా తమ వస్తు సామాగ్రి అన్నింటినీ కూడా వలలు కావచ్చు లేకపోతే బోట్లన్నింటినీ కూడా ఒడ్లకు తరలిస్తున్న పరిస్థితి ఉంది. ఓవరాల్గా తీర ప్రాంతం మొత్తం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. వచ్చే 4 రోజులు కళింగపట్నం నుంచి మచిలీపట్నం మధ్య ఏ ప్రాంతంలోనైనా ఇది తీరాన్ని దాటడం కానీ దాటిన తర్వాత దాన్ని విధ్వంసకర పరిస్థితులను సృష్టించే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో పూర్తి స్థాయిలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన సమయం మాత్రం ఖచ్చితంగా ఆసనమైందని చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. రైట్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.